డిఎస్సి మరింత ఆలస్యం, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సందేహాలు. ఇది డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది, నిన్నటితో లాస్ట్ అయిపోయింది ఎగ్జామ్స్. కానీ ఎగ్జామ్ రిజల్ట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందట. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్రాలకు ఆ అధికారం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఇమీడియట్గా మేము చేస్తాం, మొట్టమొదటి రాష్ట్రం మాదే అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, డిఎస్సి ఎగ్జామ్ జరిగిపోయింది. కాబట్టి రిక్రూట్మెంట్ చేయబోయే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే వరకే ఎస్సీ వర్గీకరణ చేసి రిక్రూట్మెంట్ చేయాలి అనే ఒక లక్ష్యంతో అక్కడ ఎంఆర్పిఎస్ అడుగుతుంది. అదే ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంది. కాబట్టి ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎంఓ, ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చామంటున్న అధికారులు. స్పష్టత కోసం సర్కారుకు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం. నిన్నటితో ముగిసిన డిఎస్సి పరీక్షలు 2 రోజుల్లో వెలువడిన కీ. ఇది మొత్తానికైతే డిఎస్సి ఫలితాలకు సంబంధించి సందిగ్ధంలో పడితే ఫలితాలు వెలువడతాయా లేదా, ఫలితాలు పోస్టింగ్లకు సంబంధించిన ప్రక్రియ వర్గీకరణ పూర్తయ్యాకనే చేస్తారా అనేది ఒక అనుమానం. దానికి సంబంధించి గవర్నమెంట్కి క్లారిఫికేషన్ కోసం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక లెటర్ రాసిందట. మరి ముఖ్యమంత్రి కూడా మేము చేస్తాం తప్పనిసరిగా అని చెప్తుండు. కొత్తగా జరిపే నియామకాలు వర్గీకరణ అమలు చేస్తామని కూడా చెప్పిండు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కొంత సందిగ్ధంలో ఉండే అవకాశం ఉంది.